సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి ఇంకో ట్రిప్ అయితే చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి మనకు సాయంత్రం ఆల్మోస్ట్ ఆల్ 4 o'clock అయితే అవుతుంది. చూసారా, సన్సెట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. 4 కాదనుకుంటా, నేను బయలుదేరి ఆల్రెడీ 1 hour అయితే అయిపోతుంది. 5 అయితే అవుతున్నట్టుంది. సో ఇక్కడ మనకు టైం అయితే రాంగ్ నడుస్తుంది బైక్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హైదరాబాద్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఇక్కడ నుంచి మనకు 480 kilometers అయితే ఉంటుంది అనమాట హైదరాబాదు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయితే అవుతుంది. సో ఇదంతా ఆల్ ఓవర్ నైట్ జర్నీ. సో నేనైతే చేయాల్సి వస్తుంది, నాకు తప్పట్లేదు కాబట్టి. సో మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెస్ట్. నైట్ జర్నీస్ అవాయిడ్ చేయండి. బైక్ రైడ్ చేసేటప్పుడు డేలో రైడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇంకా తప్పదు అనుకుంటే రైట్లో అయితే ట్రావెల్ చేయండి. అక్కడికి వెళ్ళి నైట్ స్టే చేసి అక్కడి నుంచి డే 2లో మనం వచ్చేసి నేను మా ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అది వచ్చేసి మంచిర్యాల అనమాట. మంచిర్యాలకి అయితే నేను వెళ్దాం అనుకుంటున్నా. అండ్ ఈ టోటల్ జర్నీ వచ్చేసి ఆల్ అరౌండ్ మనకు 700 చేంజ్ అయితే అవుతుంది అనమాట, 780. అండ్ బైక్ రీడింగ్ చూడండి, ఓడో 67,393 kilometers అయితే అయింది. అండ్ లాస్ట్ మన ఛానల్లో వచ్చిన బ్లాగ్ ఎట్లా అనిపించిందో నాకైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మనము ఒక 15 kilometers అట్లా వెళ్ళిపోతే హైవేకి అయితే టచ్ అవుతాం అనమాట. ఇందాపూర్ నుంచి ఇంకా హైవే అయితే కంటిన్యూ హైవే అయితే స్టార్ట్ అవుతుంది. సోలాపూర్ నుంచి కర్ణాటక టు హైదరాబాద్ హైవే అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ వచ్చేసి 480 kilometers. ఇంక 80 kilometers కూడా కాలేదు, అప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట. సో గాయస్, మొత్తానికి అయితే ఇప్పుడు మనము సోలాపూర్ క్రాస్ చేసి ఆల్మోస్ట్ ఆల్ 10 to 15 kilometers అయితే వచ్చామన్నమాట. అండ్ ఇంకొక 25 kilometers వెళ్తే నల్గొండ ఫోర్ట్ అయితే వస్తుంది. అది దాటేసామంటే ఇంకా మనకు అంటే అక్కడి వరకు అయితే హైవే బాగుంటుంది అనమాట. దాని తర్వాత మనకు కొద్దిగా రిపేర్ రోడ్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్రాస్ చేసుకోవాలి. చూడండి మహారాష్ట్రలో మన సార్ ఫోటో ఎట్లేసారో, సో అట్లా ఉంటుంది అనమాట ఫ్యాన్ ఫాలోయింగ్. సో గాయస్, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 10 అయితే అవుతుంది. మనమైతే ఇప్పుడు కర్ణాటక బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. కర్ణాటక రోడ్లు ఏంటంటే సోలాపూర్ నుంచి కర్ణాటక బార్డర్ వరకు కాస్త ఇబ్బంది పెడతాయి అన్నమాట రోడ్లు. సో చూడండి లైటింగ్ అది ఎట్లుందని చెప్పేసి, నైట్ విజిబిలిటీ అద్దరిపోయింది నిజంగా. రాకెట్ లాగా వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు. రోడ్లు అయితే చాలా బాగానే, ఇంతకుముందు మరి డ్యామేజ్ ఉండేవి, ఇక ఇక్కడ నుంచి బాగానే ఉంటాయని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అక్కడక్కడ చిన్న డ్యామేజెస్ ఉన్నా కూడా ఫ్లైఓవర్లు అవి అయితే గట్టిగా ఉంటాయి అనమాట. ఏంటంటే ఇటు సైడ్ కర్ణాటక నుంచి టు మహారాష్ట్ర, కర్ణాటక టు సోలాపూర్ రోడ్ ఏదైతుందో డ్యామేజెస్ ఉంటాయి అనమాట. దాంట్లో చాలా టైం అయితే కన్జ్యూమ్ అయిపోతుంది. మనము ఎంత రికార్డ్ చేద్దాం అనుకున్నా కూడా చాలా టైం కన్జ్యూమ్ అయిపోతుంది. మహారాష్ట్ర నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటక కూడా క్లోజ్ అయిపోతాము. ఈ ప్యాచ్ వచ్చేసి మనకు 60 to 70, 100 లోపే ఉంటుంది కర్ణాటక ప్యాచ్ అయితే, నాకు తెలిసి ఎక్కువ అయితే ఉండదు. మళ్ళీ మనం డిస్టెన్స్ ఎక్కువ కవర్ చేయాల్సింది వచ్చేసి మళ్ళీ మనకు తెలంగాణలోనే తగులుతుంది అనమాట, ఎక్కువ ఉండదు ఈ ప్యాచ్. కానీ ఇటు వచ్చిన తర్వాత ఇంకా మనకు అర్థమైపోద్ది జనజీవన స్రవంతి పెరిగిందని చెప్పేసి. మనం మహారాష్ట్ర నుంచి కర్ణాటక బార్డర్ వచ్చే దగ్గర మాత్రమే మనకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అక్కడ లారీలు తప్ప అసలు ఇంకేం కనబడవు, కాస్త భయంగా ఉంటుంది అనమాట ఏరియా. అడవి ఉంటుంది, మొత్తం అడవి ఉంటుంది, ప్లస్ ఓన్లీ లారీలో వస్తాయి, కార్స్ అవి చాలా తక్కువ ఉంటాయి. అప్పటి నుంచి నేను ఒక లైట్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. మామూలుగా ఏంటి మన ఫ్లైఓవర్ మీద ఏవైతే లైట్స్ ఉన్నాయో అవి భలే ఉన్నాయా, అవి చూపిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా నేను. ఇప్పుడైతే వస్తుంది ఒక 2 minutesలో. ఈ గోప్రో ఎట్లా జడ్జ్ చేస్తుంది ఏందని అయితే చూడాలి. ఏంటంటే ఇది అప్పుడప్పుడు రికార్డ్ అవుతుంది, అప్పుడప్పుడు రికార్డ్ అవ్వట్లేదు. నాకు తెలిసి బ్యాటరీ ఇష్యూ వచ్చినట్టుంది గోప్రోలా, ఏందో పిచ్చి అయితే చేస్తుంది అనమాట. ఏందో మరి ఈ మధ్యలో ఫిమ్వేర్ అప్డేట్ వచ్చిన తర్వాతనా ఏంటో అర్థమైతే లేదు. చాలామంది గోప్రోస్ అయితే ఇట్లా ప్రాబ్లం అయితే వస్తున్నాయి. సో ఒక్కసారి లైటింగ్ చూడండి ఎట్లా ఉంది ఏంది అని చెప్పేసి. ఇట్లా మనకు కర్ణాటకలో అయితే పెట్టారనమాట. ఈ లైటింగ్ వచ్చిందంటే నాకు ఆల్మోస్ట్ ఆల్ నేను తెలంగాణ రీచ్ అయిపోయా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే మంచి సేఫ్గా అయితే ఉంటుంది మనకి ట్రావెల్ చేయడానికి. ఈ లైట్స్ అవి చూస్తే మనకి ఎన్విరాన్మెంట్ కూడా కొద్దిగా సేఫ్ అనిపిస్తుంది అనమాట. మరి అడవిలో ఒక్కటే వెహికల్ అట్లా వెళ్తూ ఉంటే నిజంగా ఫీలింగ్ కాస్త వియర్డ్గా ఉంటుంది. అది కూడా దట్టు నైట్ టైం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 10 అయితే అవుతుంది అనమాట. ఈ టైంకి అట్లా వెళ్తూ ఉంటే కొద్దిగా డిఫరెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. లైట్లు ఇవన్నీ చూస్తే ఏంటంటే కొద్దిగా పర్లేదు, మనం కూడా సందోహం ఉన్న జాగాలనే ఉన్నామని చెప్పేసి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, కొద్దిగా నమ్మకం అయితే వస్తుంది అన్నమాట. సో ముందు ఆగేసి కొద్దిగా తినేసి మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తామన్నమాట ట్రావెల్. ఆల్మోస్ట్ ఆల్ 10 అయితే అయింది, 10 అయిపోయింది. ఇప్పుడు మా దగ్గర జస్ట్ ఇంకా 130 kilometers సంథింగ్ అయితే కవర్ చేయాలన్నమాట. చాలా బాగా డిస్టెన్స్ అయితే కవర్ అయిపోయింది. సో దిస్ ఈజ్ కర్ణాటక తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్. సక్సెస్ఫుల్లీ మనమైతే ప్రజెంట్ తెలంగాణలోకి అయితే అలా స్వింగ్ చేస్తూ వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 11 o'clock అట్లా అవుతుంది.
ఎక్కడైనా రెస్టారెంట్లో తిందామని చెప్పేసి ఎత్తుకుతా ఉంటే ఒక్కటి దొరకట్లేదబ్బా నిజంగా. ఇటు ఏరియాకి లేనే లేవు అసలు రెస్టారెంట్లు. దగ్గర జహీరాబాద్కు 20-25 కిలోమీటర్ల ముందు నుంచి చూస్తుండే ఏదైనా ఫ్యామిలీ రెస్టారెంట్ టైప్లో దొరుకుద్దా అని చెప్పేసి. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, ట్రై చేద్దాం. ఆకలేస్తుంది గట్టిగా. ఇక్కడ ఆగామన్నమాట. సహారా రెస్టారెంట్ ఇది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 10:30 అవుతుంది అండ్ మనకు 330 కిలోమీటర్స్ అయితే కవర్ అయిపోయింది. ఇంకా మనం ట్రావెల్ చేయాల్సింది 110 కిలోమీటర్స్ ఉంది. సో ఇదన్నమాట పరిస్థితి. ఇట్లా అయిపోయింది. 330 కిలోమీటర్లు అంటే ఇంకొక 110 కిలోమీటర్స్ కవర్ చేస్తే మనం ఆల్మోస్ట్ ఆల్ ఎర్రగడ్డ అయితే రీచ్ అయిపోతాం. సో గాయస్ మొత్తానికి తినడం అయితే అయిపోయింది అనమాట. 400 బిల్ వేసాడు, తెలియకపోతే 400 నొక్కేసేవాడు అనమాట. 2 తందూరి రోటీలు తింటే 4 వేసాడు బిల్లు. ఒకదానికి 20 అంటే 40 ఇద్దామని చెప్పేసి స్కామ్ కొట్టాడు. కానీ మనం షార్ప్ కదా, మనం లాస్ట్ తినేటప్పుడే క్యాలిక్యులేషన్ వేసుకున్నాం 360 అయ్యిద్దని. ఆడేమో 400 బిల్లు తీసుకొచ్చేసరికి నాకు అర్థమైపోయింది స్కామ్ ఇది. నుంచి ఇంకొక 110 కిలోమీటర్స్ ఉంది. 2 అవర్స్ అట్లా పట్టే అవకాశం ఉంది ఎర్రగడ్డకి వెళ్ళాలంటే. ఎందుకంటే ఇన్ బిట్వీన్ మనకు ట్రాఫిక్ కూడా అవుతుంది. పటాన్ చెరువు రీచ్ అవ్వడానికి పెద్దగా టైం పట్టకపోవచ్చు, కానీ అక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళడానికి అయితే కొద్దిగా టైం పట్టింది. ఎందుకంటే ఈ టైంలో మనకి ముంబై వెళ్ళాల్సిన బస్సులు, ముంబై నుంచి రావాల్సిన బస్సులు అన్నీ మనకు మియాపూర్ వరకు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత మనం ఫ్రీ రోడ్స్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లైక్ మియాపూర్ క్రాస్ అయిపోతే ఎర్రగడ్డ వరకు మళ్ళీ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఇబ్బంది పడకుండా. సో గాయస్ మొత్తానికైతే పటాన్ చెరువు అయితే రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఆల్ 12 అయితే కావస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు ఎర్రగడ్డ. అక్కడైతే వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ కొద్దిగా వర్క్ ఉంది, అది చూసేసుకొని మళ్ళీ మన ఊరికైతే వెళ్ళిపోవాలి, మంచిర్యాల్. సో ఇదన్నమాట. అండ్ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే కాంటాక్ట్ అవుతాను. ఇక్కడ నుంచి ఇంకో 25 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 12 అయితే అయిపోతుంది. 12 అయితే దాటిపోద్ది. ఎందుకంటే మనం వెళ్ళింది 4:30కి అట్లా వెళ్ళామన్నమాట. 480 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ ఆల్ 500 కిలోమీటర్స్ అంటే ఈ మాత్రం టైం అయితే పడుతుంది. అండ్ మధ్యలో రిపేర్స్ అది ఇది అని చెప్పేసి చాలా వరకు మన టైం అయితే కన్జ్యూమ్ అయిపోయింది. సో వాట్ ఎవర్, మనం ఏదో పెద్ద టార్గెట్ పెట్టుకొని అయితే రాలేదు, జస్ట్ వెళ్ళాలి, వర్క్ ఉంది కాబట్టి వచ్చాం. కాబట్టి మరి అంత క్రిటికల్గా అయితే తీసుకోకూడదు. ఇంత టైం పట్టింది, అంత టైం పట్టింది, అవసరంలా రీచ్ అయిపోయాం. రైడ్ ఎంజాయ్ చేయడము, రీచ్ అవ్వడము, ఇట్స్ ఇంపార్టెంట్.